జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెద్దపల్లి ఆర్టీఓ ప్రజాస్వామ్య దేశంలో ఓటు మనకు ఉన్న బలమైన ఆయుధమని, దీనిని ఎన్నికల సందర్భంగా పారదర్శకంగా వినియోగించుకొని కొన్ని మంచి పరిపాలన అందించే వారిని ఎన్నుకోవాలని పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య అన్నారు. పెద్దపల్లి ఆర్డీఓ బి గంగయ్య సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలోని నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ నిజాయితీగా నాయకులను ఎన్నుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి ఆర్టీఓ బి గంగయ్య మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా 2011 సంవత్సరం నుంచి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక భారతదేశ భవిష్యత్తు ఖచ్చితంగా ఓటరు చేతిలో ఉంటుందని, ఎన్నికల సమయంలో సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డీఓ పిలుపునిచ్చారు. సీనియర్ సిటిజన్స్, అలాగే యువ ఓటర్లు, బిఎల్ఓస్, మనకు మైనారిటీ కాలేజ్ సిబ్బంది మరియు మైనారిటీ కాలేజ్ పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు. ముందే మనకు వేదిక పైన ఉన్నటువంటి వక్తలందరూ, అలాగే మన ఒక స్టూడెంట్, బిఎల్ఓ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అలాగే ఓటు యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మనము ప్రతి సంవత్సరము ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకునే ఉద్దేశం ఏంటంటే, ఓటర్ల లోపల కొత్తగా నమోదు చేసుకోవాలనే అవగాహన కల్పించడము, అలాగే నమోదు చేసుకున్న వారు ఖచ్చితంగా వారి యొక్క ఓటు హక్కును రాబోయే ఎన్నికలలో వినియోగించుకోవాలని అవగాహన కల్పించాలనేది ప్రధాన ఉద్దేశం. సో ఈ విధంగా మనము గత 15 సంవత్సరాలు జరుపుకొని ఇది 16 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాము. ఇది ప్రతి గ్రామంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిఎల్ఓస్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ మన దగ్గరే కాకుండా అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ఇది దేశమంతటా జరిగేటువంటి కార్యక్రమం ఈరోజు జరిగేటువంటిది. ఈ విధంగా మనకు వేదికపై నుంచి నా యొక్క అప్పీలు ఏంటంటే, ఎవరైనా సరే ఎప్పటికీ ఇంకా ఓటు హక్కు నమోదు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. దానికి మీ అందరికీ తెలిసిందే, నేరుగా స్థానికంగా ఉండేటువంటి బిఎల్ఓ గారికి ఫిజికల్గా అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా సరిపోతుంది. లేదంటే మీ మొబైల్లో కూడా యాప్లు ఉన్నాయి, అలాగే వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో అప్లికేషన్ నమోదు చేసుకోవచ్చు. దానికి సంబంధించి నివాస ధృవీకరణ పత్రము, అలాగే మన వయసు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము జత చేస్తే సరిపోతుంది. ఇది